నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బీఆర్ఎస్ సర్కారు హయాంలో హెచ్ఎండిఏ అన్ని తానే అని చెప్పేసని వ్యవహరించినటువంటి అధికారి ఎవరు అంటే శివ బాలకృష్ణ. ఆయనకి ఆల్మోస్ట్ 25 ఎకరాలు రాసిచ్చినట్లుగా మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ విషయంలో వాస్తవం ఎంతుంది? అసలు ఎందుకు ఇచ్చారు? ఏం జరిగింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంది సత్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో శివ బాలకృష్ణ హెచ్ఎండిఏలో అన్ని తానే వ్యవహరించినటువంటి అధికారి బీఆర్ఎస్ హయాంలో. సో ఈ శివ బాలకృష్ణకి ఆల్మోస్ట్ 25 ఎకరాలు ఆయన పేరు మీద ఉన్నాయి అని చెప్పేసి మనకి వివరాలు లేటెస్ట్ గా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్. సో ఇదేమైనా కేటీఆర్ మేడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసి ఆయన హయాంలో ఆయన చూసుకున్నారు కాబట్టి కేటీఆర్ గారి ఆయనకి తెలియకుండా ఏ ఫైల్ కూడా ముందుకు జరిగింది లేదు. ఏం జరిగినా ఏ ఫైల్ ముందుకు కదలాలన్నా కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగింది అనేటువంటి మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? సహజంగానే హెచ్ఎండిఏలో లేదా జిహెచ్ఎంసిలో ఏ లోపం జరిగినా కేటీఆర్కు అంటుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా మొత్తం కూడా ఆయన చుట్టే పరిభ్రమించింది హైదరాబాదు సమస్యలు. కాబట్టి సమస్యలు తీర్చినా లేదా సమస్యలు ఉన్నా పేరు ప్రతిష్టలైన ఆయనకే వచ్చినాయి. తర్వాత దీంట్లో ఉన్నటువంటి లోపాలు కూడా ఆయనకే తాకేటువంటి అవకాశం ఉంది. ఇవాళ శివబాలకృష్ణ స్కాండల్ బయటపడగానే ప్రభుత్వ అధికారులు ఇంత అవినీతి ఎట్లా చేస్తారు, లేదా లెక్కలేని ఆస్తులు ఇన్ని ఎట్లా సంపాదిస్తారు అన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ సహకారం లేకుండా ఇది అయ్యే అవకాశం లేదు. ఏనాడో ఒక పెద్ద హిస్టారియన్ కేఎన్ పనిక్కరు అవినీతి మీద ఒక ఆర్టికల్ రాస్తూ ఒక మాట అన్నాడు. బ్యూరోక్రాట్లకు అవినీతి సంబంధం అని అంటుంటారు, అది సైంటిఫిక్ కాదు. బ్యూరోక్రాట్లు రాజకీయాల అనుబంధానికి ఉంది అవినీతి అని చెప్పేసి అంటాడు ఆయన. కాబట్టి రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు అనుబంధంతో ఈ అవినీతి జరుగుతుంది అనేది ఆయన చెప్పినటువంటి కన్క్లూజన్. కాబట్టి ఇవాళ హెచ్ఎండిఓ శివబాలకృష్ణ 100 కోట్లు లేదా 400 కోట్లు అని వార్తలు వస్తున్నాయి. అట్లా కూడబెట్టే అవకాశం అట్లా ఉన్నది ఖచ్చితంగా వెనక బ్యాకింగ్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా అది సాధ్యం కాదు. ఇదొక అంశం. రెండోది, కేటీఆర్ఏ హైదరాబాద్ మొత్తం కూడా చాలా పవర్ఫుల్ శాఖలు తీసుకున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే హైదరాబాద్ తన దగ్గర ఉందంటే 1/3 తెలంగాణ తన దగ్గర ఉన్నట్టే. ఐటీ శాఖ తన దగ్గర ఉన్నదంటే గ్రోయింగ్ సెక్టర్ మొత్తం తన దగ్గర ఉన్నట్టే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ సకలం తన చుట్టే పరిభ్రమించినాయి. కాబట్టి ఇంత అవినీతి జరిగితే ఈ అవినీతి ఎవరు సపోర్ట్ ఉంది? అడ్వైజర్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ సపోర్ట్ ఉందా, లేదా సోమేష్ కుమార్ ద్వారా సపోర్టు కేటీఆర్ ఇప్పించాడా? ఇటువంటి అన్ని కూడా అనుమానాలు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది ఎంక్వైరీ చేస్తే దీంట్లో పోలీసులు దాన్ని థ్రైవ్ చేస్తే అప్పుడు బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది హైదరాబాద్ చుట్టూ జరిగినటువంటి అవినీతి కాబట్టి హైదరాబాద్ చుట్టూ అనగానే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ లేదా మున్సిపల్ డెవలప్మెంట్ మినిస్టర్ లేదా ఐటీ మినిస్టర్ అనే శాఖలే అంటుకుంటాయి. ఇవన్నీ కేటీఆర్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఏమైనా కేటీఆర్ పాత్ర ఉందా అని కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. అసలు హెచ్ఎండిఏ అధికారి అయినటువంటి శివ బాలకృష్ణ హైదరాబాద్ శివార్లలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గారికి ఇంతకు ముందు మనం 25 ఎకరాలు అనుకున్నాం కదా, సో ఆయన పేరు మీద ఉన్నట్లుగా, సో దానికి ఈయన శివ బాలకృష్ణ గారు అంత హెల్ప్ చేసినట్టుగా, సపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఇంత బయటపడింది కాబట్టి ఇప్పుడు ఫైనల్లీ శివ బాలకృష్ణ ఎటువైపు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్ సర్కార్ వైపే ఉంటారా? ఎందుకంటే ఆయన హయాంలో, బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే ఆయన ఇలాంటి పనులు చేశారు కాబట్టి. సాధారణంగా అధికారులు మినిస్టర్ల కన్సర్న్ల తర్వాత మినిస్టర్ల యొక్క సపోర్ట్ తోటే అధికారులు ఉండగలుగుతారు. అది ఐఏఎస్ అయినా, లేకపోతే గ్రూప్ 1 అధికారులైనా, గ్రూప్ 2 అధికారులైనా అప్పటి వరకు సన్నిహితంగా ముఖ్యమైన శాఖల్లో వాళ్ళు సుదీర్ఘంగా ఉన్నారంటే అనుమానించాల్సిందే. ఎందుకంటే రొటీన్గా ఎవ్రీ 3 yearsకు లేకపోతే ఎవ్రీ 2 yearsకు ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి. కానీ ట్రాన్స్ఫర్ అయితే అక్కడే ఉంటారు, ఆయనకు ట్రాన్స్ఫర్ కాదు.
ఒకవేళ ఆయన ట్రాన్స్ఫర్ అయితే, రిటైర్ అయితే డిప్యుటేషన్ మీద మళ్ళీ అక్కడికి వస్తాడు. తర్వాత లేదా అడ్వైజర్గా అక్కడికి వస్తాడు. అంటే ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? పొలిటికల్ సపోర్ట్ ఉంటే జరుగుతాయి. ఓకే. కాబట్టి ఒకప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఆ తర్వాత మళ్ళీ అడ్వైజర్గా వచ్చాడు. కొంత కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. రెవెన్యూ శాఖని ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లు వీళ్ళు అదుపు చేయకుండా మళ్ళీ రిటైర్ అయ్యి వచ్చినాక మళ్ళీ ఆయనే గ్రిప్ చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్లు కూడా ఉన్నాయి. నిన్న ఇవాళ కంప్లైంట్లు కూడా ఇస్తున్నారు రెవెన్యూ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఒక అధికారి 3 ఏళ్లు దాటినాక అదే చోట అట్టనే ఉన్నాడంటే పొలిటికల్ సపోర్ట్ ఉన్నట్టే. అది మనకి ఎవిడెన్స్. రెండవది, ఇక్కడ సుదీర్ఘంగా పనిచేసినట్టు సోమేష్ కుమార్ కొన్నా, లేకపోతే శివ బాలకృష్ణ కొన్నా, వీళ్ళకి ఎవరికొన్నా వెనక పొలిటికల్ సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే. కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడు ఏసీబీ గనక ఒకవేళ ట్రేస్ అవుట్ చేస్తే కేటీఆర్ పాత్ర ఏందని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. అంటే మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విషయాన్ని అవినీతికి సంబంధించి పక్కన పెట్టట్లేదు. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి ఆయన ఇంతకు ముందు బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి బయటకు తీస్తూ వస్తున్నారు ఫైల్స్. సో అలానే ఈ ఫైల్ కూడా వచ్చి ఉండొచ్చు. సో మరి దీన్ని అంత చిన్న విషయం కింద పక్కన పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు రేవంత్ రెడ్డి? లేకపోతే అందులో కేటీఆర్ హస్తం ఉన్నా, కేసీఆర్ హస్తం ఉన్నా అసలు వెనకడిగకుండా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? అస్సలు వదిలిపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ స్టాండ్ కావాలంటే ప్రజల్లో, కాంగ్రెస్ మీద ప్రజలకు పాజిటివ్ అభిప్రాయం ఉండాలంటే, ఒకటి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు జరుపుతూ ఉండాలి. ఇంకొక వైపు బీఆర్ఎస్ చేసిన తప్పులు బయట పెడతా ఉండాలి. ఈ 2 ప్యారలల్ జరిగితేనే కాంగ్రెస్ స్టాండ్ అయింది ప్రజల్లో. ఏమాత్రం ఒకటి బీఆర్ఎస్ తప్పులను తేల్చలేకపోతే బీఆర్ఎస్ కన్నా మీరు ఎక్కువ ఏం చేశారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. లేదా అభివృద్ధి పనులు చేయకుండా ఇవి అయితే కేవలం కాంగ్రెస్ని విమర్శించడం కాలం గడుపుతారా, మీరు అభివృద్ధి పనులు ఏమైనా మీరు చేసినటువంటి హామీలు ఏమైనా అమలు జరుపుతారని అడిగే అవకాశం ఉంది. కాబట్టి కుడి చేత హామీలు అమలు జరుపుతూ ఎడం చేత బీఆర్ఎస్ లోపాలని తవ్వుతూ వస్తేనే ప్రజలు కాంగ్రెస్ కమిట్ అవుతారు. కాబట్టి సహజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పని చేస్తూ ఉంది. ఆ చేస్తున్నటువంటి క్రమంలో ఇటువంటి స్కాండల్స్ని ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు, ఒకటి వాళ్ళకు శిక్ష పడుతుంటే అప్రూవర్గా మారుతారు. పెద్ద శిక్ష ఏం పడదు, నేను చూసుకుంటా నీ వ్యవహారం అని అంటే వెనుకున్న పొలిటికల్ లీడర్స్ కోసం తను సాక్రిఫైస్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గారికి హైదరాబాద్ శివార్లలో 25 ఎకరాలు ఉండేటువంటి ఈ స్థలం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ కేసు అనేది ఇటు జిహెచ్ఎంసీ అధికారి శివబాలకృష్ణ వాడికి చుట్టుకునేటువంటి అవకాశం ఉంది అంటారా, లేదా కేటీఆర్ వాడికి చుట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు అసలు సోమేష్ కుమార్ జీతం ఎంత? ఇవాళ టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ జీతం కూడా 2 లక్షలే ఉంటది. టాప్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జీతం కూడా 2 లక్షలే ఉంది, ఒక 50,000 అటు ఇటుగా. మరి 2 లక్షల జీతం ఉండి సోమేష్ కుమారు గత 5 ఏళ్ల సర్వీసులో ఎన్ని లక్షలు వస్తాయి? సంవత్సరానికి ఒక 25 లక్షలు వచ్చినా 5 సంవత్సరాలకు ₹1,00,00,000 వస్తాయి. ₹1,00,00,000కు 25 ఎకరాలు వస్తుంది. 25 ఎకరాలు మార్కెట్ వాల్యూ 100 కోట్లు ఉంటుంది, లేదా గవర్నమెంట్ వాల్యూ ఎంతో కొంత ఉండొచ్చు. మరి 100 కోట్ల ఏదాన్ని ఆయనకు 1 కోటి జీతం వస్తే 5 ఏళ్లలో ఎట్లా సంపాదించగలిగాడు? కాబట్టి ఖచ్చితంగా అక్రమ సంపాదనతోటే, లేదా అక్రమ రిజిస్టర్లు ఏదో ఒకటి ఉండి తీరాలి. అదేదో బయటికి బాలకృష్ణని ప్రెజర్ చేస్తే అది బయటికి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ ముగ్గురు మధ్య ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం, అది దూరపు సంబంధం, దగ్గర సంబంధం అయితే ఉండే అవకాశం ఉంది. అందుకని అది రేపు అది బయటపడ్డాక కానీ మనం బయటపడిందని చెప్పలేము. అనుమానించేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సత్యం గారు.